హలో అండ్ వెల్కమ్ టు సాయిరామ్ సంపూత్ర ఎడ్యుకేషన్. మై నేమ్ ఇస్ పవన్. ఎలా ఉన్నారు అందరూ? సో మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదండి. సో ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మీద అయితే డిస్కస్ చేసుకుందాము. సో మేజర్గా మనకి చూసుకుంటే టీఎస్పీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ సంబంధించిన గ్రూప్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ భాగంలో ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మీకు. ఓకేనా? సో మనకి టీజీపీఎస్సీ కండక్ట్ చేసిన మనకి గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ అండ్ గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ మీరు చూసినట్టయితే పేపర్ 1లో మనకి కరెంట్ అఫైర్స్ అనేవి చాలా కీ రోల్గా మారడం అయితే జరిగిందండి. ఎంత లేదన్నా ఒక 25 నుంచి 30 క్వశ్చన్స్ అయితే రావడమే జరుగుతుంది డైరెక్ట్ మనకి కరెంట్ అఫైర్స్ నుంచే, రైట్? సో కరెంట్ అఫైర్స్ అనేవి అందుకే ఇంపార్టెంట్ అండి. సో అందుకే మీరు డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి చదువుకుంటూ ఉంటే ఎగ్జామ్కి ఒక 1 మంత్ ముందర మీరు రివిజన్ చేస్తారనుకోండి, డెఫినెట్గా మీరు అక్కడ ఆన్సర్ చేసే విధంగా మీ దగ్గర నాలెడ్జ్ అయితే ఉంటుంది. ఓకేనా? రైట్. సో ఈరోజు మనం టోటల్గా 7 టాపిక్స్ అయితే మాట్లాడకపోతున్నామండి. సో పనామా విత్డ్రాస్ ఫ్రమ్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. సో పనామా ఎక్కడ ఉంది అండ్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ గురించి అసలు ఇది ఏంటి దాని గురించి మాట్లాడదాం. అండ్ ఎక్సెస్ సైక్లోన్ 2025. సో ఇలాంటి ఎక్సెస్ అనేవి కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్. మన మిలిటరీ ఎక్సెస్ ఉంటాయి, నావల్ ఎక్సెస్ ఉంటాయి అండ్ ఆర్మీ ఎక్సెస్ కూడా ఉంటాయి. వేరే కంట్రీస్తో మనకి చేస్తూ ఉంటారు ఒక ఎక్సైజెస్ అనేవి. ఏ కంట్రీతో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎక్సైజెస్ ఉన్నాయని కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. తప్పకుండా వాటి మీద మనకి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అండ్ రిపబ్లిక్ ఆఫ్ ఎస్టోనియా అనేది ప్లేస్ న్యూస్లో ఉంది. సో దీనికి సంబంధించిన బార్డర్స్ అని మనం చదువుకోవాలి. అండ్ నెక్స్ట్ మనకి ఇండిజినియస్ రిస్క్ కంట్రోలర్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ చిప్ అనేది ఒకటి తయారు చేశారండి. సో ఇది ఒక ఐఐటి వాళ్ళు చేశారు, అది ఏఐటి అండ్ వేరే వాళ్ళతో కొలాబరేట్ చేశారు. అది ఎవరితో కొలాబరేట్ చేశారు అనే విషయాలు మనం తెలుసుకోవాలి. ఇలాంటి ఐఐటీస్ మీద తప్పకుండా మనం మేజర్గా టీజీపీఎస్సీ చూసినట్టయితే తప్పకుండా ఒక 1-2 క్వశ్చన్స్ అయితే దిగుతాయండి. ఓకేనా? సో ఐఐటీస్ ఈ సంబంధించిన ఇలా కొన్ని డెవలప్ చేశారు, ఇది ఒకటి ఇన్వెంట్ చేసింది అనేది కొన్ని వస్తూ ఉంటాయి అన్నమాట అప్పుడప్పుడు. ఓకేనా? సో చదువుకోవాలి. ఏఏ యాక్షన్ సమిట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఏదైతే గవర్నమెంట్ చేస్తున్న ఇనిషియేటివ్స్ అన్నిటిని మీరు తప్పకుండా చదువుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద తప్పకుండా క్వశ్చన్ అది దిగుతుంది. మీరు ఏ పేపర్ చూసినా గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ అండ్ గ్రూప్ 4 చూసినా కానీ తప్పకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద తప్పకుండా మనకు ఒక 1 క్వశ్చన్ అయితే ఉంటుందండి. ఓకేనా? సో ఆ రీసెంట్ డెవలప్మెంట్స్లో అంటే రీసెంట్గా జరిగిన కరెంట్ అఫైర్స్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక క్వశ్చన్ అనేది మనకి పికప్ చేసి అయితే పేపర్లో ఇస్తున్నాడు. సో మీరు ఇట్లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన మీరు ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు డెఫినెట్గా దాన్ని ఒక 360 degrees ఓవరాల్ అప్రోచ్తో మీరు చదువుకోవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ బిమ్స్టిక్ యూత్ సమ్మిట్. సో బిమ్స్టిక్ ఏంటి, అసలు యూత్ సమ్మిట్ ఏంటి, ఎవరు కండక్ట్ చేస్తారు, ఎక్కడ కండక్ట్ చేస్తారు అనే విషయాలు ఇప్పుడు మాట్లాడుకుందాం. రైట్. నెక్స్ట్ ఏషియన్ ఎలిఫెంట్స్. మనకి ఏషియన్ ఎలిఫెంట్స్ ఉంటాయి అండ్ ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ ఉంటాయి. సో ఏషియన్ ఎలిఫెంట్స్కి ఆఫ్రికన్ ఎలిఫెంట్స్కి మనకి డిఫరెన్స్ ఏంటి అండ్ రీసెంట్గా ఒకటి స్టడీ అనేది కండక్ట్ చేస్తారు, దాని కమ్యూనికేషన్ ఎలా నడుస్తుందని చెప్పేసి. సో ఇలా ఏషియన్ ఎలిఫెంట్స్ అనేది మనకి ఐయుసిఎన్ లిస్ట్లో ఏ విధంగా ఉంది, ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ యొక్క ఐయుసిఎన్ స్టేటస్ అనేది ఏ విధంగా ఉన్నది అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో మనకి ఏ అపెండిక్స్లో పెట్టారనే విషయాలు కూడా మనం చదువుకోవాలండి. ఓకేనా? సో తప్పకుండా వాటి మీద దిగుతాయి క్వశ్చన్స్ అనేవి. రైట్. సో ఈ టోటల్ 7 టాపిక్స్ మీద మనం ఇన్ డీటెయిల్గా అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఓకేనా? సో వీడియోని అయితే 1.25 1.5 స్పీడ్లో పెట్టుకుని అయితే చూడండి. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే ఫాస్ట్గా చూస్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? రైట్. లెట్స్ గెట్ ఇన్ టు ద డిస్కషన్. చూడండి, పనామా విత్డ్రాస్ ఫ్రమ్ ద బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. సో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నుంచి పనామా అనేది విత్డ్రా అయిందని మనకి న్యూస్ అయితే రావడం జరిగింది. సో అఫీషియల్లీ అనౌన్స్డ్ ఇస్ విత్డ్రాల్ ఫ్రమ్ ద చైనాస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. సో ఇక బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఎవరిది, ఏ కంట్రీది? చైనాకి సంబంధించింది అనమాట. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇక చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ మీరు చూసినట్టయితే మనకి ఇది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. సో అప్పటి ఏదైతే చైనా సంబంధించిన ఒక సిల్క్ రూట్ ఉందండి, ఆ సిల్క్ రూట్ని టోటల్గా మనకి ఏంటంటే ఈ యొక్క రోడ్ ఇనిషియేటివ్ అక్కడ రోడ్ సప్లై చేయడం కానీ, లేకపోతే ఈ యొక్క షిప్స్ వేయడం కానీ అండ్ వాటర్ వేస్, రోడ్ వేస్, ఎవ్రీథింగ్ దాంట్లో అన్ని కనెక్ట్ చేసుకోవడం అనమాట. సో చైనా అనేది చాలా డామినెంట్ పవర్గా మారదామని చూస్తుంది. ఏ విధంగా? అటు పొలిటికల్గా కాను అండ్ అదేవిధంగా ఇటు ఎకానమీ పరంగా కాను. సో ఒక హెజమోని సంపాదించాలని చూస్తుంది అనమాట చైనా అనేది. సో ఆ హెజమోని సంపాదించే దాంట్లో మనకి వన్ ఆఫ్ ద మేజర్ ఇనిషియేటివ్ ఏంటంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. ఓకేనా? రైట్. సో ద యుఎస్ ఇన్ఫ్లుయెన్స్ పనామాస్ డిసిషన్. సో పనామా ఆ డెసిషన్ తీసుకోవడానికి యుఎస్ ఒక ఇన్ఫ్లుయెన్స్ వస్తుందన్నమాట. సో ద రీసెంట్ డెసిషన్ బై ద పనామా టు విత్డ్రా ఫ్రమ్ ద బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఫాలోస్ ఎ విజిట్ బై యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో టు ద కంట్రీ. ఓకే. ది విజిట్ వైడ్లీ సీన్ as ద క్యాటలిస్ట్ ఫర్ పనామాస్ డెసిషన్ టు స్టెప్ బ్యాక్ ఫ్రమ్ ద ఆర్బీఐ. సో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నుంచి మేజర్గా దిగిపోవడానికి కారణం ఎవరంటే మనకి యూఎస్ ఏదైతే ఉందో రీసెంట్గా పనామాకి విజిట్ అయిందనమాట. సో దానివల్ల మనకి ఈ పనామా అనేది రీసెంట్గా ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో యూఎస్ హాస్ బీన్ ఇంక్రీజింగ్లీ వోకల్ అబౌట్ హిస్ కన్సర్న్స్ రిగార్డింగ్ చైనాస్ గ్రోయింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ లాటిన్ అమెరికా. సో లాటిన్ అమెరికాలో చైనాస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా గ్రో అవుతుంది అని చెప్పేసి అది కన్సర్న్గా తీసుకొని
ఈ యొక్క యూఎస్ అనేది రీసెంట్గా పనామాతో ఈ యొక్క పర్టికులర్ విషయం గురించి మాట్లాడిన తర్వాత పనామా అనేది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నుంచి మనకి విత్డ్రాల్ అయితే రావడం అని జరిగిందనమాట. ఓకేనా. సో ఇప్పుడు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ గురించి చూద్దాం. ఇట్ ఈస్ ఎ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్ట్రాటజీ లాంచ్డ్ బై చైనా ఇన్ 2013. ఈ ఇయర్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ వచ్చేసి మనకి ఎప్పుడు లాంచ్ చేశారు, 2020లో లాంచ్ చేశాడనో లేకపోతే 2024లో లాంచ్ చేశాడనో మనకి ఇస్తాడు. ఇది 2013లోనే లాంచ్ చేశారంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనేది. సో ఈ ఇనిషియేటివ్ భాగంలో ఏంటి, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేస్తున్నారనమాట. సో అటు వాటర్ సప్లై కావచ్చు అండ్ ఈ యొక్క రోడ్ సప్లై కావచ్చు, సో ఎవ్రీథింగ్. సో ఇలా మనకి వాటర్లో ఒక ఈ వేలో కన్స్ట్రక్ట్ చేయడం కానీ అండ్ అదేవిధంగా రోడ్ వేస్ కూడా కన్స్ట్రక్ట్ చేయడం కానీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్ట్రాటజీతో ఈ చైనా అనేది రావడం అయితే జరిగింది. సో ఇట్ ఎన్హాన్స్ కనెక్టివిటీ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అక్రాస్ ఏషియా, యూరప్, ఆఫ్రికా బై ఇన్వెస్టింగ్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ లైక్ రోడ్, రైల్వే, స్పోర్ట్స్ అండ్ ఎనర్జీ నెట్వర్క్స్. సో ఇక్కడ ఏషియాలోను, యూరోప్లోను, ఆఫ్రికాలోను ఒక ఎకనామిక్ కార్పొరేషన్తో దాని ఒక కనెక్టివిటీని ఎన్హాన్స్ చేసుకోవడానికి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మీద మనకి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చైనాది రావడం జరుగుతుందన్నమాట. ఇదే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. సో రోడ్స్ కన్స్ట్రక్ట్ చేయడం కానీ, రైల్వేస్ కన్స్ట్రక్ట్ చేయడం కానీ, పోర్ట్స్ కన్స్ట్రక్ట్ చేయడం కానీ, ఎనర్జీ నెట్వర్క్స్ కానీ ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో. సో దీని ద్వారా ఏమవుతుంది, అది ఇన్వెస్ట్మెంట్ పెడుతుందన్నమాట. సో చైనా ఇన్ఫ్లుయెన్స్ అనేది మనకి చేస్తుంది అక్కడ ఆ విషయంలో. సో చైనా హెజ్మోనీని సంపాదించడమే జరుగుతుంది. సో ఇంత హెజ్మోనీ ఒక చైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది పనామా కెనాల్ దగ్గర గ్రో అవుతుంది ఈ లాటిన్ అమెరికాలో అని చెప్పేసి రీసెంట్గా యూఎస్ఏ వచ్చి పనామాతో మాట్లాడిన తర్వాత పనామా అనేది ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నుంచి విత్డ్రాల్ అవడం జరిగిందనమాట. ఓకేనా, అర్థమైందా ఇది? సో కీ కాంపోనెంట్స్ ఆఫ్ బీఆర్ఏ, దట్ ఈస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో మనకి కీ కాంపోనెంట్స్ చూసినట్టయితే సిల్క్ రోడ్ ఎకనామిక్ బెల్ట్, ఏ ల్యాండ్ బేస్డ్ నెట్వర్క్ లింకింగ్ చైనా టు యూరోప్ త్రూ సెంట్రల్ ఏషియా. సో ఈ పర్టికులర్ సిల్క్ రోడ్ ఏదైతే ఉందో ఇది ఏన్షియంట్ పీరియడ్ నుంచే ఉందండి. ఈ ఏన్షియంట్ పీరియడ్ నుంచి ఉన్న ఈ సిల్క్ రోడ్ని దాన్ని మళ్ళీ రివైజ్ చేద్దామని చెప్పేసి ఈ యొక్క సిల్క్ రోడ్ ఎకనామిక్ బెల్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ఇది ల్యాండ్ బేస్డ్ నెట్వర్క్ అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. మనకి ల్యాండ్ బేస్డ్ కాకుండా ఇది వాటర్ బేస్డ్ అని మనకి ఇస్తాడు. అక్కడ మనము ఆప్షన్ అని తప్పు పెట్టేస్తాము. ఓకేనా. నెక్స్ట్ మనకి 21st సెంచరీ మ్యారిటైమ్ సిల్క్ రోడ్, ఇది సీ రూట్ అనమాట. ఈ సీ రూట్ ద్వారా మనకి ఏషియా, ఆఫ్రికా, యూరోప్ని కనెక్ట్ చేద్దామని చూస్తున్నారు. అండ్ ల్యాండ్ బేస్డ్ యొక్క సిల్క్ రూట్ ద్వారా యూరోప్ని, సెంట్రల్ ఏషియాని కనెక్ట్ చేద్దామని చూస్తున్నారు. ఓకేనా. సో ఇందులో మనకి 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చే సిల్క్ రోడ్. ఆ సిల్క్ రోడ్ ఏంటంటే మనకి ల్యాండ్ రూట్ అనమాట. ఇది ఏన్షియంట్ టైం నుంచే మనకి ఈ యొక్క సిల్క్ రోడ్ అనేది ఉండడం అయితే జరిగింది. ఆ సిల్క్ రోడ్ని ఇంకా ఎన్హాన్స్ చేద్దామని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి మ్యారిటైమ్ రూట్. ఈ మ్యారిటైమ్ రూట్ ద్వారా మనకి సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అయినా మనకి ఏషియా కావచ్చు, ఆఫ్రికా కావచ్చు, యూరోప్ కావచ్చు, ఈ విధమైన కంట్రీస్తో కనెక్ట్ చేయాలని చెప్పేసి మన చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా ముందుకు రావడం అయితే జరిగింది. ఓకేనా, రైట్, గుర్తుపెట్టుకోండి ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేటివి. సో నెక్స్ట్ టాపిక్ చూసినట్టయితే ఎక్సైజ్ సైక్లోన్ 2025 అండి. సో ఇట్ ఈస్ ద థర్డ్ ఎడిషన్ ఆఫ్ ద జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సైజ్ సైక్లోన్ యాజ్ కమెన్స్డ్ మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజెస్ ఇన్ రాజస్థాన్. సో ఎక్కడ కండక్ట్ అయిందని మనం ఇది గుర్తుపెట్టుకోవాలండి. సో ఇది రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజెస్లో మనకి కండక్ట్ అయిందనమాట. ఓకేనా, పర్టికులర్ ఎక్సైజ్ సైక్లోన్ అది. సో దీని గురించి మనం చూసినట్టయితే ఇది యాన్యువల్ మిలిటరీ ఎక్సైజ్ అండి. ఇది ఆల్టర్నేటివ్లీ ఇండియా అండ్ ఈజిప్ట్లో మనకి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా. సో దీని ఒక హిస్టరీ ఆఫ్ ఎక్సైజ్ ఆఫ్ సైక్లోన్ చూస్తే ద ఫస్ట్ ఎడిషన్ వాస్ కండక్టెడ్ ఇన్ 2023 ఇన్ ఇండియా అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్ ఎడిషన్ 2024 వాజ్ హెల్డ్ ఇన్ ఈజిప్ట్ ఇన్ January 2024. వెరీ వెరీ ఇంపార్టెంట్, చూసుకోండి. సో మనకి చూసినట్టయితే ఫస్ట్ మన ఇండియా అనేది 2023లో మనకి కండక్ట్ చేస్తే దాని తర్వాత 2024లో మనకి ఈజిప్ట్లో కండక్ట్ చేశారు. ఇప్పుడు 2025లో మనకి ఇండియాలో కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఒక ఆల్టర్నేటివ్ వేలో ఇండియా ఈజిప్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. సో 2025 ఏదైతే ఉందో ఇది థర్డ్ ఎడిషన్ అనమాట. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఎడిషన్ మనకి ఇండియా 2023లో వేసింది. సెకండ్ ఎడిషన్ వచ్చేసి మనకి ఈజిప్ట్లో జనవరి టైంలో చేసింది. మన థర్డ్ ఎడిషన్ వచ్చేసి ఎక్సైజ్ సైక్లోన్ 2025 మన రాజస్థాన్లో జరిపారు, విచ్ ఇస్ ఇండియాలో మనకి చేసింది అనమాట. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, రైట్. దీని యొక్క ముఖ్య ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ఎన్హాన్స్ కోఆర్డినేషన్ అండ్ ఇంటరాపరబిలిటీ బిట్వీన్ ద ఇండియన్ ఈజిప్ట్ ఆర్మీస్. సో ఈ ఇండియన్ ఈజిప్ట్ ఆర్మీస్ మధ్య సో ఈ యొక్క కోఆర్డినేషన్ అనేది ఎన్హాన్స్ చేయడానికి అండ్ అదేవిధంగా ట్రైనింగ్ విల్ ఇంక్లూడ్ రియల్ వరల్డ్ సినారియోస్ అండ్ టాక్టికల్ డ్రిల్స్ టు ఇంప్రూవ్ కాంబాట్ రెడీనెస్. సో అంటే రియల్ వరల్డ్ సినారియోస్ ఏ విధంగా ఉంటాయి అండ్ అదేవిధంగా ఏదైతే వస్తాయి కదండి ఇప్పుడు ఆర్మీలో ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు రెడీగా సిద్ధంగా ఉండేందుకు వాళ్ళని ప్రిపేర్ చేయడం అన్నమాట. సో బోత్ ఆర్మీస్ ట్రైన్ టుగెదర్ ఇన్ డెజర్ట్ కండిషన్స్ టు డెవలప్ జాయింట్ ఆపరేషనల్ క్యాపబిలిటీస్. సో డెజర్ట్
కండిషన్స్లో ఇద్దరు ఆర్మీస్ కలిసి మనకి ఈ యొక్క పర్టికులర్ ట్రైనింగ్ అనేది కూడా తీసుకుంటారని చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది థర్డ్ ఎడిషన్ అండ్ అదేవిధంగా ఇది ఇండియా అండ్ ఈజిప్ట్ మధ్య జరుగుతుంది. అండ్ థర్డ్ ఎడిషన్ ఏదైతే ఉందో ఇది ఇండియాలో కమెన్స్ అయిన పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఓకేనా, రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ యొక్క 2025 ఎక్సైజ్ సైక్లోన్ కూడా మనకు ఒక మోటో ఉందండి. ఇది కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంది. ద మోటో ఫర్ ఎక్సైజ్ సైక్లోన్ 2025 టుగెదర్ వి ట్రైన్ టుగెదర్ వి ఎక్సెల్. వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. సో ఇట్లాంటివి మీకు థీమ్స్ అనేటివి, మోటో అనేటివి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. టుగెదర్ వి ట్రైన్ టుగెదర్ వి ఎక్సెల్ వాజ్ సీన్ ఇన్ ద రీసెంట్ was related to అని అడుగుతాడు. సో ఇట్ వాజ్ రిలేటెడ్ టు ద ఎక్సైజ్ సైక్లోన్ 2025. ఇట్ వాజ్ బిట్వీన్ ద ఇండియా అండ్ ఈజిప్ట్. అది మనకి ఆల్టర్నేటివ్గా మనకి జరుపుకుంటారని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో కీ ఫోకస్ చూస్తే మా ఇన్వాల్వ్ స్పెషల్ ఫోర్సెస్ ఫ్రమ్ బోత్ కంట్రీస్. ట్రైనింగ్ విల్ ఫోకస్ ఆన్ టెర్రరిజం ఆపరేషన్స్లోను కానీ అండ్ హై ఇంటెన్సిటీ కాంబాట్ టాక్టిక్స్ కానీ అండ్ సర్వైవల్ టెక్నిక్స్ ఇన్ ఎక్స్టర్నల్ కండిషన్స్. ఇట్లాంటి వాటి మీద వాళ్ళు ఫోకస్ చేస్తున్నారని చెప్తున్నారు. సో ఓకేనా, ఈ పాయింట్స్ అన్ని ఇప్పుడు కాకపోయినా కానీ సో మోటో అనేది గుర్తుపెట్టుకోండి. ఎక్సైజ్ ఎవరి మధ్య జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. ఇది ఏ ఎడిషన్? థర్డ్ ఎడిషన్. ఈ థర్డ్ ఎడిషన్ అనేది మన ఇండియాలో జరిగింది. ఓకేనా. సో ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక పర్టికులర్ న్యూస్ నుంచి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి పక్క అడుగుతాడండి మీకు, ఎందుకంటే ఎక్సైజ్ అనేటివి మన టీజీపీఎస్సీ బోర్డుకి చాలా ఇష్టం అనమాట. సో తప్పకుండా ఎక్సైజెస్ మీద తప్పకుండా క్వశ్చన్స్ దిగుతాయి. మీరు చూసినట్టయితే రీసెంట్గా మీరు గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 పేపర్ చూసినట్టయితే మీరు అందులో అడిగాడండి, ఎక్సైజెస్ అనేవి మనకి అడిగాడు. ఓకేనా. సో అందుకే నేను ఇట్లాంటి ఎక్సైజెస్ అనేవి న్యూస్లు ఏమో అవన్నీ మీకు తీసుకొచ్చి మాట్లాడుతున్నాను, రైట్. నెక్స్ట్ టాపిక్ చూడండి. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మెట్ విత్ ప్రెసిడెంట్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఎస్టోనియా ఆన్ సైడ్లైన్స్ ఆఫ్ ఏఐ యాక్షన్ సమిట్ ఇన్ ప్యారిస్. సో రీసెంట్గా ఏఐ యాక్షన్ సమిట్ అనేది మనకి ప్యారిస్లో కండక్ట్ అవ్వడం జరుగుతుందండి. సో అందులో భాగంగానే మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ గారు ఈ యొక్క ప్రెసిడెంట్ ఆఫ్ రిపబ్లిక్ ఎస్టోనియా మనకి కలవడం అయితే జరిగిందనమాట. ఓకేనా. అండ్ దిస్ వాజ్ ద ఫస్ట్ మీటింగ్ బిట్వీన్ ద టూ లీడర్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇట్లా ఫస్ట్ అనే వర్డ్ ఏదైతే వస్తుందో టీజీపీఎస్సీకి చాలా ఇష్టం అనమాట. సో మీరు ఒకవేళ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 పేపర్ మీరు చూసినట్టయితే ఇలా ఫస్ట్ టైం అనే వర్డ్ ఏదైతే వస్తుందో సో అది చాలా వరకు మన క్వశ్చన్ పేపర్లో కనిపించిందండి. ఇలా ఫస్ట్ టైం తను ఇలా చైర్మన్ అయ్యాడు, ఇలా ఫస్ట్ టైం తను మనకి మెడల్ అనేది కొట్టాడు, ఇలా ఫస్ట్ టైం తను ఇలా చేసిన అనే విషయాలు మనకి పేపర్లా కనిపించాడు అనమాట. ఓకేనా. సో ఇలా ఫస్ట్ టైం అనేది చూసుకుంటే దాదాపు ఒక 5 to 8 క్వశ్చన్స్ అని చూశానండి, నేను అనాలిసిస్ చేశాను. సో దయచేసి ఇలా ఫస్ట్ టైం వస్తున్న వర్డ్ ఏదైతే ఉందో న్యూస్ కరెంట్ అఫైర్స్లో తప్పకుండా చదువుకోండి. ఓకేనా. సో ఇండియా ఎస్టోనియా పార్ట్నర్షిప్ చూసినట్టయితే ద టూ లీడర్స్ నోటెడ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండియా ఎస్టోనియా పార్ట్నర్షిప్ ఇన్ కంటెక్స్ట్ ఆఫ్ ద ఇండియా EU స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. దే వెల్కమ్డ్ ద ఇనిషియేషన్ ఆఫ్ మినిస్ట్రియల్ ఎక్స్చేంజెస్ ఇన్ ద ఇండియా నార్డిక్ బాల్టిక్ ఫార్మాట్. ఇండియా నార్డిక్ బాల్టిక్ ఫార్మాట్లో వాళ్ళు ఒక మినిస్ట్రియల్ ఎక్స్చేంజెస్ని కూడా వెల్కమ్ చేయడం అనేది జరిగింది. సో ఎస్టోనియా ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ మనకి ఎస్టోనియా మనకి ఇక్కడ ఉందన్నమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. సో ఇది మనకి బాల్టిక్ సీ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ బాల్టిక్ సీతో ఏ కంట్రీస్ అని మన బార్డర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నార్త్ సీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. నార్త్ సీతో కూడా ఏ కంట్రీ అనేది మనకి బార్డర్ ఉందని మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు పేపర్ చూసినట్టయితే మనకి రీసెంట్గా ఇలా మనకి నార్త్ సీ, బాల్టిక్ సీ అనేటి మనకి వేరే సీస్ కూడా ఉంటాయి. ఇలా ఈస్ట్ నుంచి వెస్ట్కి మనకి ఏ సీస్ ఉన్నాయి, వెస్ట్ నుంచి ఈస్ట్కి ఏ సీస్ ఉన్నాయని మనకి ఇట్లా కరెక్ట్ ఆర్డర్ వైజ్లో పెట్టడం అని మనకి అడిగాడు అనమాట. సో ఈ సీస్ అని మీకు చాలా చాలా ఇంపార్టెంట్, తప్పకుండా వాటికి అడుగుతాడు. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ మీకు బార్డరింగ్స్ అనేటివి, రైట్. సో ఇక్కడ మనకి రిపబ్లిక్ ఆఫ్ ఎస్టోనియా మనం చూసినట్టయితే ఎస్టోనియా ఈజ్ ద కంట్రీ బై ద బాల్టిక్ సీ ఇన్ ద నార్త్ యూరోప్లోనే ఇది బాల్టిక్ సీతో మనకు ఉండమని జరుగుతుంది ఎస్టోనియా. దాంతో బార్డర్ కూడా ఉందన్నమాట. సో దాని క్యాపిటల్ చూసినట్టయితే టల్లిన్ అండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మన క్యాపిటల్ ఇగో టల్లిన్. ఓకేనా, సో రైట్. సో ఇట్ ఈస్ బార్డర్ టు ద నార్త్ ఆఫ్ గల్ఫ్ ఆఫ్ ఫిన్లాండ్. ఇక్కడ గల్ఫ్ ఆఫ్ ఫిన్లాండ్తో కూడా మనకి బార్డర్ ఉంది. అండ్ టు ద వెస్ట్ బై ద సీ అక్రాస్ ఫ్రమ్ ద స్వీడన్తో కూడా ఇది మనకి బార్డర్ ఉండమని జరుగుతుంది. అండ్ అదేవిధంగా టు ద సౌత్ ఆఫ్ లాట్వియా అండ్ ద ఈస్ట్ బై రష్యా. ఓకేనా, సో ఈ విధంగా మనకి ఎస్టోనియా అనేది బార్డర్స్ అయితే ఉండమని జరిగిందనమాట. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. సో రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఏ యాక్షన్ సమ్మిట్ ప్యారిస్లో మనకి అక్కడ వెళ్ళడానికి అక్కడ ఆ సమ్మిట్కి వెళ్తున్న టైంలో ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఈ యొక్క రిపబ్లిక్ ఆఫ్ ఎస్టోనియా ప్రెసిడెంట్ని మీట్ అవ్వడం జరిగింది. అండ్ ఈజ్ ద ఫస్ట్ మీటింగ్ అండి బిట్వీన్ ద టూ లీడర్స్, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా రిపబ్లిక్ ఆఫ్ ఎస్టోనియా మనం చూసినట్టయితే ఇది మనకి బాల్టిక్ సీ, ఇటు నార్త్ సీ కూడా ఉంది కదా, ఈ మీకు ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, రైట్.
సో అక్కడ మాట్లాడే లాంగ్వేజ్ ఏంటని మనకి ఇచ్చారు, దాని పొలిటికల్ స్ట్రక్చర్ ఏందని ఇచ్చారు, అక్కడ మన లెజిస్లేచర్ ఏ విధంగా పిలుస్తారని ఇచ్చారు, అక్కడ మెంబర్షిప్ అనే ఎస్తోనియా ఈజ్ మెంబర్ ఆఫ్ ద యూరోజోనా అండ్ నాటో. సో ఇది ఎస్తోనియా నాటోలో కూడా మెంబర్ అండి. ఈ నాటో మనకి చాలా చాలా ఇంపార్టెంట్. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఈ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఏంటనేది కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రస్తుతానికి నాటోలో మనకి ఎంతమంది మెంబర్స్ ఉన్నారు అండ్ అదేవిధంగా రీసెంట్గా జాయిన్ అయిన మెంబర్ ఎవరనేది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది మనకి అడుగుతాడు, ఓకేనా. సో మనకి అడిగే సందర్భాలు కూడా ఉన్నాయి నాటో మీద క్వశ్చన్స్ అనేవి, ఓకేనా. సో టోటల్ ఎంతమంది ఉన్నారు అండ్ అదేవిధంగా రీసెంట్గా జాయిన్ అయిన మెంబర్ ఎవరనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను చూస్తాను, ఓకేనా. రైట్, నెక్స్ట్ చూడండి, ఇండిజినియస్ రిస్క్ కంట్రోలర్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ చిప్. ఇది ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే రీసెంట్గా దీన్ని డెవలప్ చేయడం జరిగింది ఒక ఐఐటి వాళ్ళు. ఆ ఐఐటి ఏంటంటే మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ద IRIS, దట్ ఈస్ ఇండిజినియస్ రిస్క్ కంట్రోలర్ ఫర్ ద స్పేస్ అప్లికేషన్ చిప్, హ్యాస్ బిన్ డెవలప్డ్ ఫ్రమ్ ద శక్తి ప్రాసెసర్ బేస్ లైన్. సో శక్తి ఏంటన్నది కూడా మనం చదువుదాం, ఏం కంగారు పడకండి. సో ఐరిస్ ఈజ్ ద థర్డ్ శక్తి చిప్ టు హ్యావ్ బిన్ డెవలప్డ్ ఫ్రమ్ ఆఫ్టర్ రిమో ఇన్ 2018 అండ్ మోషిక్ ఇన్ 2020, ఓకేనా. సో ఈ యొక్క శక్తి ఏదైతే ఉందో, ఈ యొక్క శక్తి అనేది ఒక ప్రాసెసర్ బేస్ లైన్ అన్న. సో దానికి టోటల్గా మనకి చిప్స్ అనేది జనరేట్ చేస్తారు. ఇక్కడ మీరు చిప్ చూడొచ్చు, దానికి 2018లో ఒక రిమో అని మన చిప్ తయారు చేశారు అండ్ 2022లో మౌషిక్ అని చిప్ తయారు చేశారు అనమాట. సో అబౌట్ ఇప్పుడు మనకి ఐరిస్ చిప్ అంటే ఏంటో మనం చూసినట్టయితే ఆత్మనిర్భర్ ఏరోస్పేస్ క్వాలిటీ శక్తి బేస్డ్ సెమీ కండక్టర్ చిప్ అన్నమాట ఇది, ఓకేనా. అంటే ఇండిజినియస్గా దీన్ని డెవలప్ చేశారు. ఆత్మనిర్భర్ అంటే ఇస్ నథింగ్ బట్ ఇండిజినియస్ అంటే సెల్ఫ్ రిలయన్స్. సో మన సొంతంగా చేసుకోవడం అనేది ఆత్మనిర్భర్ అంటారు అనమాట, ఓకేనా. సో ఇది ఒక ఒక సెమీ కండక్టర్ చిప్ అనమాట, ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఇట్ వాజ్ డెవలప్డ్ బై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెడ్రాస్ అండి. ఐఐటి మెడ్రాస్ వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇస్రో అటు ఐఐటి మెడ్రాస్ ప్లస్ ఇస్రో వీళ్ళిద్దరు కలిసి మనకి చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇస్రో ఇనర్షియల్ సిస్టమ్ యూనిట్ ఇన్ తిరువనంతపురం ప్రపోజ్డ్ ద ఐడియా ఆఫ్ 64-bit రిసీవీ బేస్డ్ కంట్రోలర్. వాళ్ళు ఇస్రో ఈ యొక్క ఇనర్షియల్ సిస్టమ్ యూనిట్ వాళ్ళు ఐడియా అయితే ఇస్తే దీని ఐఐటి మెడ్రాస్ వాళ్ళు మనకి ఒక స్పెసిఫికేషన్ డిజైన్స్ సెమీకండక్టర్ చిప్ని డిఫైన్ చేయడం జరిగిందనమాట, ఓకేనా. సో ఐడియా గివెన్ బై ఇస్రో ఇనర్షియల్ సిస్టమ్స్ యూనిట్ డిజైన్డ్ బై ఐఐటి మెడ్రాస్. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో తప్పకుండా మనకు అడుగుతాడు. సో రీసెంట్గా ఐరిస్ చిప్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ డెవలప్డ్ బై మనకి ఐఐటి మెడ్రాస్ అండ్ అదేవిధంగా వేరే DRDO అని మనకి ఇస్తాడు, తప్పవుతుందండి, ఓకేనా. ఐఐటి మెడ్రాస్ ప్లస్ మనకి ఇస్రో వాళ్ళు తయారు చేయడం అయితే జరిగింది. ఇది మీకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఓకేనా. గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి పాయింట్స్ అనేవి. ఎక్కడ మనల్ని లూపుల్లో పడేస్తాడా, ఎక్కడ మనల్ని పడేస్తాడా, ఎట్లా ఈ పర్టికులర్ న్యూస్ నుంచి మనల్ని ఏ విధంగా క్వశ్చన్స్ డిజైన్ చేయొచ్చు అనే విషయాలు మీరు ఇప్పుడే అనలైజ్ చేసుకోవాలి, అర్థమవుతుందా. ఇప్పుడే మీరు ఒక ప్రిపరేషన్ అనేది ఏ విధంగా ఉండాలంటే కొడితే అసలు ఎగ్జామ్ వచ్చేయాల ఆ విధంగా ఉండాలి మీ ప్రిపరేషన్ అనేది, అర్థమవుతుందా. రైట్, సో దీని యొక్క అప్లికేషన్ చూసినట్టయితే ఇట్ క్యాన్ బి యూజ్ డైవర్స్ డొమైన్స్ ఫ్రమ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ కంప్యూటర్ సిస్టమ్ ఫర్ స్ట్రాటజిక్ నీడ్స్. సో స్ట్రాటజిక్ నీడ్ పర్పస్ కోసం కానీ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గురించి కానీ దాంట్లో మనకి చాలా డైవర్స్గా మనం వాడుకోవచ్చు అని చెప్తున్నాం. IoT అంటే మనకి చాలా టైప్స్ ఆఫ్ వర్క్స్ని ఒకే దగ్గర కూర్చొని చేయడం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం స్మార్ట్ హోమ్ ఏదైతే ఉందో స్మార్ట్ హోమ్ మనం బెస్ట్ ఎగ్జాంపుల్ చేసుకోవచ్చు. మన ఫోన్ నుంచి మన ఫ్యాన్ ఆన్ చేయొచ్చు, మన ఫోన్ నుంచే వైఫై చేయొచ్చు, మన ఫోన్ నుంచే మనం టీవీ ఆన్ చేయొచ్చు. సో ఎవ్రీథింగ్ మన ఒక దగ్గర నుంచి జరుగుతుంది అనమాట. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆల్ థింగ్స్ ఆర్ మనం ఒక్క దగ్గర కనెక్ట్ అయ్యి దాన్ని అన్ని మనము యూజ్ చేయడం అయితే జరుగుతుంది, అర్థమవుతుందా. అదే మన ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనమాట, రైట్. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇట్ వాజ్ పార్ట్ ఆఫ్ ద ఎఫర్ట్ ఆఫ్ ద ఇస్రో టు ఇండిజినైజ్ సెమీకండక్టర్ యూజ్డ్ ఫర్ ఇట్స్ అప్లికేషన్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అండ్ అదర్ క్రిటికల్ ఫంక్షన్స్. సో ఈ పర్టికులర్ ఏదైతే చిప్స్ ఉందో ఇది ఇండిజినైజ్గా సెమీకండక్టర్ అని మనం చేసుకోవాలని చెప్పేసి ఇస్రో మనకి తీసుకురావడం జరిగిందనమాట. ఎందుకు అంత ఇంపార్టెన్స్ అంటే ఈ చిప్ ఈజ్ అన్ end-to-end డెవలప్డ్ ఇన్ ఇండియా మార్కింగ్ మైల్ స్టోన్ ఇన్ మేక్ ఇన్ ఇండియా ఎఫర్ట్స్ ఇన్ సెమీకండక్టర్ డిజైన్ అండ్ ఫ్యాబ్రికేషన్. సో సెమీకండక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడున్న ఫీల్డ్లో. ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్లో మనం చూసినట్టయితే సెమీకండక్టర్స్ తోట మన ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ, సెమీకండక్టర్తోనే ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్స్ కానీ, సెమీకండక్టర్స్తోనే మనకి ఎలక్ట్రానిక్స్ సంబంధించిన డివైజెస్ కానీ తయారు చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ పర్టికులర్ సెమీకండక్టర్ డిజైన్ అండ్ ఫ్యాబ్రికేషన్లో మన మేక్ ఇన్ ఇండియాలో ఒక మైల్ స్టోన్ దాటిందని చెప్పొచ్చు ఈ పర్టికులర్ చిప్ మనం చేయడం ద్వారా, ఓకేనా. రైట్, సో ఇప్పుడు మనము శక్తి మైక్రో ప్రాసెసర్ ప్రాజెక్ట్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకుందాం. ద ప్రాజెక్ట్ ఎయిమ్స్ టు ప్రమోట్ ఇండిజినస్ డెవలప్మెంట్ మైక్రో ప్రాసెసర్ బేస్డ్ ప్రొడక్ట్ డిజైన్ అడాప్టింగ్ రిస్క్ వి టెక్నాలజీ
అండ్ ఓపెన్ సోర్స్ ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్ ఫర్ డిజైనింగ్ కస్టమ్ ప్రాసెస్. ఇదంతా ఏంటంటే మీకు ఎలక్ట్రానిక్ దాంట్లో మీకు ఎక్కువ యూజ్ అవుతుందండి, అంత డీటెయిల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో జస్ట్ అదొక మైక్రో ప్రాసెసర్ అయితే గుర్తుని పెట్టుకుని మీకు సరిపోతుంది. ఇందులో మనకి ఏంటంటే సెమీ కండక్టర్స్ అని యూజ్ చేస్తారు. ఆ సెమీ కండక్టరే మనం ఇప్పుడు తయారు చేయడం అయితే జరిగింది. ఐఐటి మెడ్రాస్ అని ఇస్రో వాళ్ళనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా, రైట్. సో సెంటర్ ఫర్ డిజిటల్ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూర్ హార్డ్వేర్ ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ ఆఫ్, సో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అని వాళ్ళు చేశారని చెప్తున్నారు. సో ఇక్కడ ఐఐటి మెడ్రాస్ అనే పాయింట్ మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఎవరు సపోర్ట్ చేశారంటే యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండర్ ఇస్ డిజిటల్ ఇండియాస్ రిస్క్ వి ఇనిషియేటివ్. సో డిజిటల్ ఇండియాస్ రిస్క్ వి ఇనిషియేటివ్ ద్వారా వీళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు ఈ యొక్క డిజిటల్ ఇండియా రిస్క్ వి ఇనిషియేటివ్తో మనకి ఈ యొక్క పర్టికులర్ ఇండిజినస్ డెవలప్ చేసిన ఈ యొక్క చిప్ని కూడా సపోర్ట్ చేయడం జరిగిందనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రీసెంట్గా మనకు ఒక IRIS అనే చిప్ అనేది మనకి రీసెంట్గా డెవలప్ చేశారు. అది ఎవరు చేశారు? ఐఐటి మెడ్రాస్. అండ్ అదేవిధంగా ఎవరితో? మన ఇస్రోతో మనకి చేయడం జరిగింది. ఇస్రో అనేది ఐడియా ఇస్తే మన ఐఐటి వాళ్ళు దీన్ని డిజైన్ చేశారనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో దీని యొక్క అప్లికేషన్స్ అనేవి, దీని యొక్క యూజెస్ అనేవి మనకు అంత ఇంపార్టెంట్ కాదు, దాన్ని ఎవరు డెవలప్ చేశారనే పాయింట్ అది మనకైతే చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. ఏఐ యాక్షన్ సమిట్. సో ఇంతకుముందే మనము రిపబ్లిక్ ఆఫ్ ఎస్తోనియా గురించి చెప్పేటప్పుడు మనం మాట్లాడుకున్నాం. ఏంటి ఈ యొక్క యాక్షన్ సమిట్ ఏదైతే ఉందో ప్యారిస్లో కండక్ట్ చేస్తున్నారు. సో ఇది మనకి ఫ్రాన్స్ అండ్ ఇండియా మనకి కోచ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమిట్ ఆన్ 10 to 11th February 2025. So it was bringing together global leaders to advance AI for the public good. సో AI అనేది ఒక పబ్లిక్ గుడ్గా మనకి చెందాలని చెప్పేసి చాలా మంది గ్లోబల్ లీడర్స్ అనే వాళ్ళు ఈ యొక్క సమిట్లో మనకి గ్యాదర్ మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఇందులో మనకి ఫ్రాన్స్ అనేది మనం చేస్తే ఇండియా అనేది కోచ్ చేయడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ద సమిట్ బిల్ట్ ఆన్ కీ మైల్స్టోన్ ఫ్రమ్ ద బెచ్లే పార్క్ అండ్ సియోల్ సమిట్. ఇది ఇంపార్టెంట్ అండి. సో బెచ్లే డిక్లరేషన్ అని మనకు జరిగిందండి ఈ యొక్క ఏ దాని మీదనే. అండ్ అదేవిధంగా సియోల్ సమిట్ అనేది కూడా ఇంపార్టెంట్. ఒక్కసారి మీరు బెచ్లే డిక్లరేషన్ అనేది ఎప్పుడు జరిగింది అనేది నాకు కామెంట్ సెషన్లో తెలిపండి, నేను చూస్తాను. అండ్ బెచ్లే డిక్లరేషన్లో ఇండియా అనేది మనకి సిగ్నేటరీగా ఉందా, అంటే ఇండియా అనేది సైన్ చేసిందా లేదనేది నాకు కింద కామెంట్ సెషన్లో తెలపండి. అండ్ అదేవిధంగా సియోల్ 2024 మేలో మనకి జరిగింది ఒక పర్టికులర్ సియోల్ సమిట్ అనేది. ఇది కూడా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన సమిట్ అనమాట. సో దీని గురించి కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను చూస్తాను. ఓకేనా, రైట్. సో ఫ్రాన్స్ వెల్కమ్ ఇండియా యాజ్ అ హోస్ట్ ఆఫ్ ద నెక్స్ట్ ఏఏ సమిట్. సో ఇండియా అనేది నెక్స్ట్ ఏఏ సమిట్కి మనకి హోస్ట్గా ఉండడం జరుగుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏ యాక్షన్ సమిట్ ఏంటి దాని గురించి మనం చూసినట్టయితే ఫిబ్రవరి 10 నుంచి 12 2025 వరకు ఒక పర్టికులర్ సమిట్ అని చేస్తుంది. ఇట్ వాస్ కోచ్డ్ బై ద ఇండియా అండ్ ఫ్రాన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎగ్జిస్టింగ్ మల్టీలాటరల్ ఇనిషియేటివ్స్ అని మనం చూసినట్టయితే సమ్మిట్ టెక్నాలజీ ఎగ్జిస్టింగ్ మల్టీలాటరల్ ఇనిషియేటివ్ అంటే ఏలో ఇంక్లూడ్ అయిన దానికి సంబంధించిన మల్టీలాటరల్ ఇనిషియేటివ్స్ని మనం ముందుకు తీసుకురావాలనే విషయాలు మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం. దానికి సంబంధించిన థీమ్స్ ఉన్నాయి, థీమ్స్ మాట్లాడదాం ముందు దీని తర్వాత. సో ద యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ రెజల్యూషన్, ద గ్లోబల్ డిజిటల్ కాంపాక్ట్, ద యునెస్కో రికమెండేషన్ ఆన్ ఎథిక్స్ ఆఫ్ ఏఐ, ద ఆఫ్రికన్ యూనియన్ కంటెంట్ ఏఐ స్ట్రాటజీ, the works of Organization of Economic Cooperation and Development, the Council of European G7 included in the Eurasia process and G20. సో ఈ పర్టికులర్ దాంట్లో ఎవరెవరు మనకి జాయిన్ అయ్యారు అనే విషయాలు ఇక్కడ మనకి చెప్పడమే జరిగింది. సో ఇది అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, బట్ ఇక్కడైతే మీరు గుర్తుపెట్టుకోండి ఎక్కడ మనకి జరిగింది, మనకి ప్యారిస్లో జరిగిందనే పాయింట్ మీద గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది మనకి ఫ్రాన్స్ అండ్ ఇండియా మనకి కోచ్ చేయడం జరిగింది. అండ్ ఇండియా యాజ్ ద హోస్ట్ ఆఫ్ ద నెక్స్ట్ ఏఐ సమిట్ అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇక్కడ మనకి బెచ్లర్ డిక్లరేషన్ ఏదైతే ఉంది ఇది మనకి ఇంపార్టెంట్. అండ్ సియోల్ సమిట్ ఏదైతే ఉంది ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. వాటి మీద క్వశ్చన్స్ దిగుతాయి. ఓకేనా, రైట్. ఇది ఇంపార్టెంట్ అండి, మీకు చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. సో ఈ థీమ్స్ మీద మనకి తప్పకుండా అడుగుతాడు. సో మనకి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏఐ. సో మనకి రీసెంట్గా జరిగిన ఏఏ సమిట్ ఏదైతే జరిగిందో ఫ్రాన్స్లో, ఆ మనకి జరిగిన థీమ్స్ ఏంటని మనకు అడుగుతాడు అనమాట. ఓకేనా, సో అందులో మన పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏఐ, ఫ్యూచర్ ఆఫ్ వర్క్, ఇన్నోవేషన్ అండ్ కల్చర్, ట్రస్ట్ ఇన్ ఏఐ, గ్లోబల్ ఏఐ గవర్నెన్స్. సో ఈ పర్టికులర్ 5 టాపిక్స్ ఈ 5 థీమ్స్ మీద వీళ్ళు ఈ యొక్క సమ్మిట్ని జరిపారనమాట. ఓకేనా, సో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏఐలో మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఉందో దాన్ని డిఫెండ్ చేయాలి, బిల్డ్ చేయాలి అండ్ డెలివరీ చేయాలి. క్రిటికల్ ఓపెన్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ గ్లోబల్ ఏఐ సెక్టర్ ఫర్ సోషల్, ఎకనామిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ బెనిఫిషియల్ పర్పస్ కోసమే ఏఐ అనేది మనము ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్గా డెవలప్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. అండ్ ఫ్యూచర్ ఆఫ్ వర్క్ చూసినట్టయితే
ప్రమోట్ సోషల్లీ రెస్పాన్సిబుల్ యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్రూ సస్టైనబుల్ సోషల్ డైలాగ్. ఒక సోషల్లీ రెస్పాన్సిబుల్గానే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం ప్రమోట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. నెక్స్ట్ ఇన్నోవేషన్ అండ్ కల్చర్ టు బిల్డ్ సస్టైనబుల్ ఇన్నోవేటివ్ ఎకోసిస్టమ్ దట్ వర్క్ విత్ ఆల్ ఎకనామిక్ సెక్టర్స్ స్పెషల్లీ క్రియేటివ్ అండ్ కల్చరల్ ఇండస్ట్రీస్. సో మెయిన్గా ఆల్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో దీన్ని ఇన్నోవేటివ్గా మనం వాడుకోవాలని చెప్పేసి కూడా అనుకోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ట్రస్ట్ ఇన్ ఏఐ టు కన్సల్టెడ్ మెకానిజం టు బిల్డ్ ట్రస్ట్ ఇన్ ఏఐ బేస్డ్ ఆన్ సైంటిఫిక్ కన్సెప్ట్స్ ఆన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇష్యూస్. సో ఏ అయితే ఇప్పుడు మనం సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి, సేఫ్టీ ఇష్యూస్ ఉన్నాయి, అలాంటి మెకానిజమ్స్ను కూడా బిల్డ్ చేయాలని చెప్పేసి అనుకోవడం అయితే జరుగుతుందన్నమాట. నెక్స్ట్ గ్లోబల్ ఏఐ గవర్నెన్స్. సో మనం ఒక ఎఫెక్టివ్ ఫ్రేమ్వర్క్ని అండ్ అదేవిధంగా ఒక ఇంక్లూజివ్గా షేప్ చేయాలని చెప్పైతే మనకు ఒక ఇంటర్నేషనల్ గవర్నెన్స్ ఆన్ ఏఐ కూడా మనము దాన్ని సెటప్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే మనం గవర్నెన్స్ని ఇంకా ఈజీబుల్గా చేయడానికి ఏ అనేది చాలా సపోర్ట్గా ఉంటుంది. దాన్ని మనము ఒక ఎఫెక్టివ్ ఫ్రేమ్వర్క్తో మనం వర్క్ చేయాలని, ఎఫెక్టివ్ ఫ్రేమ్వర్క్ దాన్ని యూజ్ చేయాలని చెప్పేసి అనుకోవడమే జరుగుతుంది. ఈ థీమ్స్ అని మీకు చాలా చాలా ఇంపార్టెంట్, తప్పకుండా మీకు అడుగుతాడు. సో రీసెంట్గా జరిగిన ఏఏ సమిట్ 2025 రీసెంట్గా జరిగిన ఫ్రాన్స్ ఇండియా ఏదైతే కోచర్ చేసిందో దాంట్లో మనకి ఎటువంటి థీమ్స్ మీద వీళ్ళు డిస్కస్ చేస్తారన్న పాయింట్ మనకు అడిగే ఛాన్స్ ఉంది. ఓకేనా. సో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏఐ అండ్ ఫ్యూచర్ ఆఫ్ వర్క్ అండ్ నెక్స్ట్ ఇన్నోవేషన్ అండ్ కల్చర్, నెక్స్ట్ మనకి ట్రస్ట్ ఇన్ ఏఐ, నెక్స్ట్ దాని తర్వాత గ్లోబల్ ఏఐ గవర్నెన్స్. ఓకేనా. సో ఈ పాయింట్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ బిమ్స్టిక్ యూత్ సమిట్. సో బిమ్స్టిక్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో ఫర్ ద ఫస్ట్ టైం బిమ్స్టిక్ యూత్ సమిట్ అనేది ఇండియా అనేది హోస్ట్ చేసిందండి. నేను చెప్తూనే ఉన్నాను, ఫస్ట్ టైం అనే వర్డ్ వచ్చిందంటే అండి మీరు తప్పకుండా దాన్ని నోట్ చేసుకోవాలి. అస్సలు మీరు దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. అర్థమవుతుందా? ఫస్ట్ టైం అనే వర్డ్ ఏదైతే న్యూస్లో వస్తుందో టీజీపీఎస్కి చాలా ఇష్టం అనమాట. తప్పకుండా వాటి నుంచి క్వశ్చన్స్ అనేది దిగుతాయి. సో ఇది మనకి గుజరాత్లో గాంధీనగర్లో మనకి ఈ యొక్క సమిట్ అనేది హోస్ట్ చేశారండి. ఇది మనకి ఇండియా అనేది ఫస్ట్ టైంగా మనకి కండక్ట్ చేసింది ఒక బిమ్స్టిక్ యూత్ సమిట్ అనేది. ఓకేనా. అబౌట్ ద సమిట్ చూసినట్టయితే ఇండియాస్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వీళ్ళు మనకి ఈ యొక్క ఆర్గనైజ్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి 2 మినిస్ట్రీస్ ఇన్వాల్వ్ అయ్యే సమిట్లో గుర్తుపెట్టుకోండి. సో ఇట్ బ్రింగ్స్ టుగెదర్ 70 యంగ్ లీడర్స్ ఫ్రమ్ ద 7 బిమ్స్టిక్ కంట్రీస్ బంగ్లాదేశ్, భూతాన్, ఇండియా, మయన్మార్, నేపాల్, శ్రీలంక అండ్ థాయిలాండ్. ఇక్కడ బిమ్స్టిక్ కంట్రీస్ నథింగ్ బట్ కంట్రీస్ అండి. అర్థమవుతుందా? ఇక టోటల్గా 7 కంట్రీస్ అని ఉన్నాయి. ఆ 7 కంట్రీస్ ఏంటి? బంగ్లాదేశ్, భూతాన్, ఇండియా, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్. ఇవన్నీ మనం చూసినట్టయితే మన నైబర్ కంట్రీసేనండి. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో బిమ్స్టిక్ గురించి మీకు ఇది ఎప్పుడు ఫామ్ చేశారు ఏంటంటే మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దాని గురించి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కామెంట్ సెక్షన్లో తెలపండి అండ్ ఫెల్లో ఆస్పిరెంట్స్కి మీరు షేర్ చేయండి. ఓకేనా, రైట్. సో టు డిస్కస్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ ఇన్ ఏరియాస్ సచ్ ఎస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, టెక్నాలజీ, డిజిటల్ కనెక్టివిటీ, సస్టైనబుల్ డెవలప్మెంట్. సో ఇలాంటి టాపిక్స్ మీద డిస్కస్ చేయడానికి ఈ యొక్క 70 యంగ్ లీడర్స్ ఈ యొక్క బిమ్స్టిక్ కంట్రీస్ నుంచి ఈ యొక్క యూత్ సమిట్లో మనకి పాల్గొనడం అయితే జరిగింది. ఓకేనా. ద థీమ్ యాజ్, ఇది ఇంపార్టెంట్ థీమ్ చూడండి, యూత్ యాజ్ ఎ బ్రిడ్జ్ ఫర్ ఇంట్రా బిమ్స్టిక్ ఎక్స్చేంజ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది మనకి అడిగే ఛాన్స్ అనమాట. ఓకేనా. సో క్వశ్చన్స్లో మనకి ఏ విధంగా అడగొచ్చు? సో బిమ్స్టిక్ 7 కంట్రీస్ ఉన్నాయి, అందులో ఏ కంట్రీ అనేది ఉందని మనకు అడగొచ్చు. ఈ బిమ్స్టిక్ యూత్ సమిట్ ఏదైతుందో ఏ కంట్రీ అనేది కండక్ట్ చేసింది మనకు అడగొచ్చు. అండ్ దాని యొక్క థీమ్ ఏంటి అని మనకు అడగొచ్చు. సో ఇట్లాంటి పాయింట్స్ అనేది మనం నోట్ చేసుకోవాలన్నమాట. అర్థమవుతుందో? దిస్ ఈజ్ కాల్డ్ నోట్ మేకింగ్. సో ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి అండ్ ఈ 7 కంట్రీస్ మీరు నోట్ చేసుకోవాలి అండ్ ఈ థీమ్ అనేది నోట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ పీడిఎఫ్లో ఉన్న ప్రతిదీ నోట్ చేసుకోవడం అనేది నోట్ మేకింగ్ కాదు. అర్థమవుతుందా? సో వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్లో ఏది అడగడానికి మనకి స్కోప్ ఉంటుంది, తప్పకుండా అడుగుతాడు వీటి మీద అని మీకు అనిపిస్తే తప్పకుండా నోట్ చేసుకోవాలి. అర్థమవుతుందా? సో నేను కూడా చాలా స్ట్రెస్ చేసి చెప్తున్నాను, అది ఈ పాయింట్ అనేది మీకు ఇంపార్టెంట్, తప్పకుండా నోట్ చేసుకోవాలని చెప్పేసి. ఓకేనా, రైట్. ఈ పర్టికులర్ థీమ్ అనేది మీరు నోట్ చేసుకోవాలి. యూత్ యాజ్ బ్రిడ్జ్ ఫర్ ఇంట్రా బిమ్స్టిక్ ఎక్స్చేంజ్, ఫోకస్ ఆన్ ఎంపవరింగ్ యూత్ టు అడ్రస్ రీజనల్ ఇష్యూస్, కొలాబరేట్ అండ్ సొల్యూషన్స్ ఫర్ ద బెటర్ ఫ్యూచర్. ఈ థీమ్ అనేది మీరు తప్పకుండా నోట్ చేసుకొని గుర్తుపెట్టుకొని తప్పకుండా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఈ టీమ్స్ టు ఫాస్టర్ యూత్ ఎంగేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ద రీజన్ అలైన్ విత్ ఇండియాస్ నైబర్హుడ్ ఫస్ట్ అండ్ యాక్టిస్ట్ పాలసీస్, ఇట్స్ విజన్ ఫర్ ద రీజనల్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ సాగర్. సో వెరీ వెరీ ఇక్కడ మనం చూసినట్టయితే సాగర్ ఇనిషియేటివ్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఈ సాగర్లో కూడా మనకి ఎవరెవరు ఉంటారో మనకి కావాలండి. ఈ సాగర్ ఎప్పుడు తీసుకొచ్చారో అని దీంట్లో ఉన్న మనకి కంట్రీస్ ఎవరు అనేది ఇంపార్టెంట్. ఇంకో సాగర్ అనేది ఈ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నా కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను చూస్తాను. అండ్ నైబర్ ఫస్ట్ అనే యాక్టిస్ట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో మన ఇండియా యొక్క డిప్లొమసీ పాలసీస్ అనమాట ఇవన్నీ.
సో నైబర్హుడ్ ఫస్ట్ అంటే మన ఇండియా నైబర్ ఏవైతే ఉంటుందో దాన్ని నైబర్హుడ్ ఫస్ట్ అనమాట. అండ్ యాక్ట్ ఈస్ట్ పాలసీస్ అంటే మనం ఇండియా ఉన్న ఎవరైతే ఈస్ట్ కంట్రీస్ ఉన్నాయో అవన్నీ మనకి యాక్ట్ ఈస్ట్ పాలసీస్గా మనకి తీసుకురావడం జరిగిందనమాట. ఓకేనా, ఇది అండి బిమ్స్టెక్ యూత్ సమిట్ అనేది. ఓకేనా, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనే విషయాలు కానీ ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ నుంచి మీరు ఇంకా క్రిస్ప్గా ఒక 3 పాయింట్స్లో మీరు గుర్తుండే విధంగా మీరు నోట్ మేకింగ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, రైట్. ఇక్కడ మనం చూసినట్టయితే బిమ్స్టిక్ అంటే ఫుల్ ఫామ్ చూడండి, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ ద మల్టీ సెక్టర్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కార్పొరేషన్. ఇది 1997లో మనకి ఎస్టాబ్లిష్ చేశారు ఒక బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా. ఇది ఇంపార్టెంట్, మనకు అడుగుతాడు, అర్థమవుతుందా? సో ఇనిషియల్ ఇది మనకి బిస్ట్ ఈసీ అనేవాళ్ళు, బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్ ఎకనామిక్ కార్పొరేషన్ అనేవాళ్ళు. దాని తర్వాత లేటర్గా మనకి మయన్మార్ అనేది 1997లో మనకి జాయిన్ అయింది. అండ్ భూతాన్, నేపాల్ 2004లో జాయిన్ అయిన తర్వాత ఇది బిమ్స్టిక్గా మారడం అయితే జరిగిందనమాట. ఓకేనా, ఇనిషియల్లీ ఇది 6 సెక్టర్స్ మీద మనకి ఫోకస్ చేస్తుందండి, లైక్ ట్రేడ్, టెక్నాలజీ, ఎనర్జీ, ట్రాన్స్పోర్ట్, టూరిజం, ఫిషరీస్, కార్పొరేషన్. దాని తర్వాత 2008లో మనకి అగ్రికల్చర్, హెల్త్, పావర్టీ ఎలివేషన్, కౌంటర్ టెర్రరిజం, ఎన్విరాన్మెంటల్, కల్చర్, పీపుల్ టు కాంటాక్ట్, క్లైమేట్ చేంజ్, ఇలాంటి విషయాల మీద కూడా వీళ్ళు ఎక్స్పాండ్ అవడం అనేది జరిగింది. ఓకేనా, సో ఇనిషియల్గా ఇందులో మనకి బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్ వరకు మనకి 4 కంట్రీస్ ఉంటే దాని తర్వాత మనకి మయన్మార్, దాని తర్వాత మనకి భూతాన్ అండ్ నేపాల్ మనకి జాయిన్ అవడం జరిగింది. 1997లో దీన్ని స్టార్ట్ చేశారండి. సో 1997 డిసెంబర్లో మన మయన్మార్ జాయిన్ అయింది. దాని తర్వాత మనకి 2004లో భూతాన్, నేపాల్ అయితే జాయిన్ అయ్యి ఇది మనకి బిమ్స్టిక్గా మారడం అనేది జరిగిందనమాట. ఓకేనా, సో బిమ్స్టిక్ ఒక ఫుల్ ఫామ్ ఏంటి? బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ ద మల్టీ సెక్టర్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కార్పొరేషన్. ఓకేనా, ఇది 1997లో ఎస్టాబ్లిష్ చేశారు విత్ ద సైనింగ్ ఆఫ్ బ్యాంకాక్ డిక్లరేషన్. ఓకేనా, రైట్. ఏషియన్ ఎలిఫెంట్స్. సో రీసెంట్గా మనకి ఇది న్యూస్లో ఉందండి ఏషియన్ ఎలిఫెంట్స్ గురించి. సో ఇక్కడ మనకి ఏషియన్ ఎలిఫెంట్స్ ఉన్నాయి అండ్ అదేవిధంగా ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ కూడా ఉంటాయండి. ఓకేనా, సో వీటికి చాలా డిఫరెన్సెస్ అనేవి కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి ఏషియన్ ఎలిఫెంట్స్, డైరెక్ట్ ఎలిఫెంట్స్ అని పెట్టకుండా ఏషియన్ ఎలిఫెంట్స్ ఎందుకు అన్నాడు అంటే దేర్ ఆర్ సమ్ అదర్ ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయని అర్థం కదా, అందుకే చెప్తున్నాను. సో ఆఫ్రికన్ అండ్ ఏషియన్ ఎలిఫెంట్స్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్ స్పీషీస్ విత్ యూనిక్ హ్యాబిట్స్ అండ్ అడాప్టేషన్స్. సో ఏదైతే ఆఫ్రికా, ఏషియన్ ఎలిఫెంట్స్ ఉన్నాయో టోటల్గా డిఫరెంట్ స్పీషీస్. అది వాళ్ళకి యూనిక్గా హ్యాబిట్స్ ఉన్నాయి అండ్ వాళ్ళు ఉన్న హ్యాబిటాట్స్ వేరు అండ్ వాళ్ళు అడాప్ట్ చేసుకున్న ప్రాంతాలు కూడా మనకి వేరే అనమాట. ఓకేనా, సో ఏషియన్ ఎలిఫెంట్స్ మనం చూసినట్టయితే ఎలిఫాస్ మ్యాక్సిమస్ అంటే దీని సైంటిఫిక్ నేమ్ అనేది ఇది డిస్ట్రిబ్యూటెడ్ త్రూ అవుట్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా. ఇండియన్ సబ్ కాంటినెంట్, సౌత్ ఈస్ట్ ఏషియాలో దీని యొక్క డిస్ట్రిబ్యూషన్ అని చూస్తాం అనమాట. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ లివింగ్ ల్యాండ్ యానిమల్ ఇన్ ఏషియా. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఇట్లాంటి పాయింట్ అనేది. లార్జెస్ట్, లెందియెస్ట్, ఫస్ట్, టాలెస్ట్ ఇట్లాంటి వచ్చినప్పుడు మీరు కొంచెం నోట్ చేసుకోవాలి. ఓకేనా, సో ఇట్ ఈస్ ద లార్జెస్ట్ లివింగ్ ల్యాండ్ యానిమల్ ఇన్ ఏషియా. 3 subspecies are currently recognized. సో ద శ్రీలంకన్, ద ఇండియన్ అండ్ ద సుమత్రన్ ఎలిఫెంట్. సో మనకి దీనికి సబ్స్పీషియస్గా కరెంట్లీ రికగ్నైజ్ అయ్యేది మా శ్రీలంకన్, ఇండియన్ అండ్ సుమత్రన్ ఎలిఫెంట్ మాత్రమే. ఓకేనా, సో స్మాలర్ దెన్ ఆఫ్రికన్ కౌంటర్ పార్ట్స్, మనకి ఆఫ్రికన్ కన్నా మనకి స్మాలర్గానే కనిపిస్తాయి. ఏషియన్ ఎలిఫెంట్స్ ఆర్ ఈజీలీ రికగ్నైజ్డ్ బై దేర్ స్మాల్ రౌండెడ్ ఇయర్స్ చూసి అది ఏషియన్ ఎలిఫెంట్స్గా మనము ఈజీగా గుర్తించవచ్చు. ఓకేనా, దే ఆఫన్ హ్యావ్ ఏ హంప్ ఆన్ దేర్ బ్యాక్. సో ఇక్కడ మనకి హంప్ ఉంటుంది, ఇక్కడ మన దాన్ని స్పెసిఫికేషన్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, అంతే మనకి ఏం అవసరం లేదు. బట్ ఏంటంటే ఏషియన్ ఎలిఫెంట్స్కి, ఆఫ్రికన్ ఎలిఫెంట్స్కి మనకి డిఫరెంట్ స్పీషీస్ అనేవి అయితే గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఏషియన్ ఎలిఫెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇది లార్జెస్ట్ లివింగ్ ల్యాండ్ యానిమల్ ఇన్ ఏషియా అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో దీని ఒక హ్యాబిటాట్ మనం చూసినట్టయితే అండి రేంజెస్ ఫ్రమ్ వెట్ ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ టు ద సెమీ యారిడ్ థ్రోన్ అండ్ స్క్రబ్ ఫారెస్ట్. ఇలాంటి ఎకో సిస్టమ్లో ఇలాంటి హ్యాబిటాట్స్లో మాత్రమే మనకి ఒక పర్టికులర్ ఎలిఫెంట్స్ అని మనకి కనిపిస్తాయి. ఏవి? ఏషియన్ ఎలిఫెంట్స్ అనేటివి. ఓకేనా, రైట్. హౌవెవర్ ద హైయెస్ట్ డెన్సిటీస్ ఆఫ్ ద ఎలిఫెంట్ పాపులేషన్ ఆర్ ఫౌండ్ ఇన్ ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్. ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్లో మనకి ఎక్కువ పాపులేషన్ ఉన్న ఎలిఫెంట్స్ అయితే కనిపించడం జరుగుతుంది. సో ఎలిఫెంట్స్ ఆర్ మెగా హెర్బివరస్ అండి దట్ రిక్వైర్ వాస్ట్ ట్రాక్ట్స్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ గ్రాస్ ల్యాండ్స్ రిచ్ ఇన్ ఫుడ్ అండ్ వాటర్ టు సర్వైవ్. అక్కడ పర్టికులర్ ఫారెస్ట్లో చాలా గ్రాస్ ల్యాండ్ అని అంటే రిచ్ ఫుడ్ ఉండాలి, వాటర్ ఉండాలి, అలాంటి టైప్ ఆఫ్ వాస్ట్ ట్రాక్స్ ఉన్న ఫారెస్ట్లో మాత్రమే ఈ యొక్క ఎలిఫెంట్స్ అనేవి మనకి సర్వైవ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఎలిఫెంట్స్ ఆర్ మెగా హెర్బివరస్. ఓకేనా, రైట్. దీని యొక్క డిస్ట్రిబ్యూషన్ చూసినట్టయితే దే ఆర్ ఫౌండ్లీ ఇన్ 4 ఫ్రాగ్మెంటెడ్ పాపులేషన్స్ ఇన్ సౌత్, నార్త్, సెంట్రల్ అండ్ నార్త్ ఈస్ట్ ఇండియా. ఆల్మోస్ట్ మనం చూసినట్టయితే ఇండియాలో మనం చూస్తే సౌత్, నార్త్, సెంట్రల్, నార్త్ ఈస్ట్ ఏషియాలో మనకి కొన్ని అక్కడక్కడ ఫ్రాగ్మెంటెడ్గా అయితే కనిపించడం అనేది జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ మీకు. IUCN స్టేటస్, ఎండేంజర్డ్ స్టేటస్లో మనకు ఉండడం జరిగిందనమాట.
ఓకేనా. సో ఏషియన్ ఎలిఫెంట్స్ యొక్క మనకి ఐయుసిఎన్ స్టేటస్ చూసినట్టయితే ఎండేంజర్లో ఉంది. అండ్ మీరు నాకు కామెంట్ సెషన్లో ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ యొక్క మనకి ఐయుసిఎన్ స్టేటస్ అనేది ఏంటని నాకు కామెంట్ సెషన్లో తెలపని నేను చూస్తాను. సో మనకి దీని యొక్క ఎలిఫెంట్స్ యొక్క పాపులేషన్ డిక్రీజ్ అవ్వడానికి కారణం చూస్తే హ్యాబిటేట్ లాస్ అవ్వడం కానీ, అంటే మనకి ఫారెస్ట్ అనేది తగ్గిపోతున్నాయి, సో దానికి సంబంధించిన ఫుడ్ అనేది లేకపోవడం, వాటర్ అనేది లేకపోవడము, అండ్ అదేవిధంగా హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి కూడా మనం ఎప్పుడు న్యూస్లో చూస్తూనే ఉంటాము. సో ఎలిఫెంట్స్ అనేవి ఇలా దారి దాటుతున్నాయి, ఎలిఫెంట్స్ అనేవి పర్టికులర్ ఊర్లో మనకి ఇలా రావడం కానీ, ఇలా హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ ఉండడం వల్ల కూడా దానికి చాలా థ్రెట్ అనేది జరుగుతుంది అనమాట. అండ్ ఇల్లీగల్గా కూడా చాలా వైల్డ్ లైఫ్ ట్రేడ్ అనేది కూడా జరుగుతుంది. ఓకేనా. ఆల్మోస్ట్ పాపులేషన్ ఆఫ్ ఎలిఫెంట్స్ ఇన్ ఇండియాలో చూసినట్టయితే దాదాపు 60% ఆఫ్ ఎలిఫెంట్స్ అనేవి మనకి ఉండడం జరిగిందండి. ఓకేనా. ఇండియా ఈజ్ హోమ్ టు 60% ఆఫ్ గ్లోబల్ పాపులేషన్ ఆఫ్ ఏషియన్ ఎలిఫెంట్స్. ఏషియన్ ఎలిఫెంట్స్లో భాగంగా చూసుకుంటే దాదాపు 60% ఆఫ్ పాపులేషన్ మన ఇండియాలో లొకేట్ అవ్వడం జరిగింది. ఓకేనా. సో అండ్ ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సిటిజన్స్ టు లుక్ ఆఫ్టర్, మనకి వాళ్ళని కన్సర్వ్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరు బాధ్యత అనమాట అది. ఓకేనా. సో ద కరెంట్ పాపులేషన్ ఎస్టిమేట్స్ ఇండికేట్ దట్ దేర్ ఆర్ అబౌట్ 50,000 to 60,000 ఏషియన్ ఎలిఫెంట్స్ ఇన్ ద వరల్డ్ అండ్ దేర్ ఆర్ నియర్లీ 30,000 ఎలిఫెంట్స్ ఇన్ ఇండియా. చూసారా, ఆల్మోస్ట్ ఏషియన్ ఎలిఫెంట్స్ వరల్డ్ వైడ్గా చూస్తుంటే 50,000 నుంచి 60,000 ఉంటే 30,000 ఎలిఫెంట్స్ అనేది ఇండియాలోనే ఉండమని జరిగిందనమాట. ఓకేనా. సో ఈ విధంగా ఇండియాలో ఎలిఫెంట్స్ యొక్క పాపులేషన్ అనేది ఇంత ఇదిగా ఉంది కాబట్టి దాన్ని కాపాడుకునే బాధ్యత అటు మన మినిస్ట్రీస్ కావచ్చు, ఎవరిదైనా కావచ్చు. ఓకేనా. సో మనం వాటిని కన్సర్వ్ చేసుకోవాలి, ఫారెస్ట్ని పెంచాలి, వాటిని మంచి రిచ్ ఫుడ్ చేయాలి, వాటికి వాటర్ అనేది ఇవ్వాలి. ఓకేనా. రైట్ అండి. సో ఈ యొక్క ఎర్త్ అనేది, ఈ యొక్క ఎన్విరాన్మెంట్ అనేది ప్రతి ఒక్కరిది కాబట్టి కాపాడుకునే బాధ్యత మనది. అది మనం వాళ్ళని కాపాడితే వాళ్ళు మనల్ని కాపాడతారు. ఓకేనా. రైట్. సో ఈ రోజుతో ఇవ్వండి మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ అనేటివి. సో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే మాట్లాడాను. జస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే కరెంట్ అఫైర్స్ ఒక 15 పేజెస్ అనుకుంటాను. సో ఈ 15 పేజెస్ యొక్క కంటెంట్ని మీరు A4 షీట్లో జస్ట్ ఒక 1 సైడ్లో మీరు రాసుకొని ఉండాలి. అర్థమవుతుందా. సో ఈ విధంగా ఉండాలి మీ నోట్ మేకింగ్ అనేది. ఓకేనా. అప్పుడు మీరు రివిజన్ చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది అండ్ గుర్తు పెట్టుకుంటారు కూడా ప్రతి ఒక్క పాయింట్ అనేది. ఓకేనా. రైట్ అండి. సో నెక్స్ట్ సెషన్లో కూడా మంచి టాపిక్స్తో వస్తాను, మాట్లాడుకుందాం. సో అంటిల్ దెన్ కీప్ రీడింగ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ దిస్ ఇస్ పవన్ అండ్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బాయ్.